పట్టణంలోని మురుగు కాలువలపై ఆక్రమణలు లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం పర్యటించారు. 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, కోఆప్షన్ మెంబర్ గోరికపూడి నిర్మలాదేవితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఈ సందర్భంగా సూచించారు. డ్రైన్లపై ఆక్రమణ తొలగించాలని, మురుగుపారుదల సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పర్యటనలో డిఈ సుబ్బారావు, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 24వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి ఈ కాలువలు ఎక్కడెక్కడ పూర్తి చేసి దాన్ని తీస్తున్నా కూడా ప్రజలు స్పందన లేదు. అదేమంటే ఎందుకు తీస్తున్నారు, ఇటు వాటర్ పోలింగ్ అని లేదు అని మా మీదే రివర్స్ అవుతున్నారు. అది మీకోసమే అనేది గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. ఆ శానిటేషన్ మెరుగుపెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డు ఈ శాంతినగర్లోనే సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. షాపులు కానివ్వండి, చెట్లు పెట్టి సగం అసలు ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ ఇక్కడే కనపడుతుంది. అందువల్ల మేము ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాను. నేను ఈ 2 రోజులే కాకుండా అవసరమైతే ఇంకా వారం రోజుల్లో కూడా మరోసారి వచ్చి నేను ఈ రోడ్లో పరిశీలిస్తాను. నాకు మటుకు మీరు అందరూ కూడా సహకరిస్తేనే మనం శానిటేషన్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, ఏదైనా మీ సహకారం ఉండాలి. మాది మేము చేపిస్తున్నాం కాబట్టి తెనాలి పట్టణాన్ని మన అభివృద్ధిలో తీసుకురావాలంటే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దానిలో భాగంగా ఈరోజు మా మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానీ ఎవరైనా సరే 7ంటికే లేచి 7ంటికి వచ్చి వార్డుల్లో శానిటేషన్ మెరుగుపడాలనే విధంతోనే మేమందరం కృషి చేస్తున్నాం. కాబట్టి మాకు కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ వార్డులో గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. దానికి ఇచ్చేసిన చైర్మన్ గారికి నమస్కారాలు. ఈ 40 మంది వర్కర్స్ తోటి గ్యాంగ్ వర్క్ కార్యక్రమం మూలంగా లోపల నుంచి సిల్ట్ తీస్తారు. దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. అదేగాక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్ ఆక్యుపై చేసుకొని బండలు వేసుకోవటం వలన తీయటానికి కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేసుకున్న బండలు తీపిచ్చి కాలువలు తీపించుకోండి. అలా కాకుండా మీరు అలా బండలు వేసుకోవటం వలన సిల్ట్ తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మేడం గారు త్వరగానే పరిష్కరిస్తామన్నారు.